మీకు అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసా? గ్రీక్ దేశ రాజు. ఆయన ఏం చేశారు? ప్రపంచం మీద దండయాత్ర చేసి ప్రపంచాన్ని అంతా కూడా జయించాలని ప్రయత్నం చేశారు. కొద్ది గొప్ప చేశారు కూడా. భారతదేశానికి కూడా వచ్చారు. ఇక్కడ కూడా ఆయన దండయాత్ర ఫలించింది భౌతికంగా. కానీ ఇక్కడ ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఒక భారతదేశానికి వచ్చినప్పుడు మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే, ఇక్కడ సాధువులు, జ్ఞానులు, సన్యాసులు వారికంటూ అసలు ఏమీ ఉండదు. వారికి ఏ కోరికలు లేవు, ఏ వసతులు లేవు, ఏది లేదు. అయినా ఇంత సంతోషంగా ఎందుకున్నారు? అది ఆయన సందేహం అన్నమాట. అందుకని నేకెడ్ ఫకీర్ అంటారు కదా. గోచిగుడ్డ పెట్టుకొని తిరిగే సన్యాసులను చూసి చాలా ఆశ్చర్యపోయేవాడట. వీళ్ళకి ఏం లేదు, మళ్ళీ పూట తినడానికి తిండి ఉంటుందో లేదో తెలియదు, గోచిగుడ్డ తప్ప ఇంకేమీ లేదు. బొచ్చ కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఉన్నప్పుడు కూడా ఎందుకు వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని చాలా ఆశ్చర్యపోయి, ఇప్పుడు వీళ్ళని చూసి వీళ్ళు ఉండటం అనేది ఒక గొప్ప విశేషం కనుక వాళ్ళని తన దేశానికి తీసుకువెళ్ళాలనుకున్నాడు. డయాజనీస్ అని ఒక ఫకీర్, అతన్ని తన దేశానికి తీసుకువెళ్ళాలనుకొని అంటే సముద్ర తీరంలో డయాజనీస్ కౌపీనం కట్టుకొని పడుకొని చక్కగా ఎండ ఆస్వాదిస్తున్నట్ట, సూర్యరశ్మిలో ఆనందంగా ఉన్నట్ట. అసలు అతని ఆనందం చూసి, అతని స్వేచ్ఛ చూసి దీనికి ఈర్ష్య కలిగి మా రాజ్యానికి వచ్చేయమన్నట్ట. మీకు ఎటువంటి సదుపాయాలు కావాలో, మీ తపస్సులు చేసుకోవడానికి ఏమేమి వసతులు కావాలో అన్నీ కల్పిస్తానన్నట్ట. వాళ్ళు నవ్వి, అన్నీ అక్కర్లేకపోతే కదా, ఏది అక్కర్లేనప్పుడు కదా నేను ఇంత సంతోషంగా ఉన్నాను, నాకు అవేవి అక్కర్లేవు, మేము రాము అన్నారు. రామంటే నేను చంపేస్తానన్నట్టు. చంపేస్తానంటే ఇంతకంటే అబద్ధం నువ్వెప్పుడు చెప్పుండవు అని అన్నట్టు అలెగ్జాండర్. అంటే చంపటం అంటే ఏమిటి? నువ్వేం చేయగలవు? దేహాన్ని చంపగలవు, నన్ను నువ్వెప్పుడు చంపలేవు, నన్ను తాకలేవు అసలు నువ్వు. ఆ మాట వినేటప్పటికీ తన అహంకారం మీద ఇంకా గట్టి దెబ్బ తగిలింది. అటువంటి అనుభవం కలిగింది అలెగ్జాండర్కి మన భారతదేశంలో మాత్రమే.